ఓకే. ఇప్పుడు మనము కల్ట్ అంటే ఏంటి? అకల్ట్ అంటే ఏంటి? అని తెలుసుకుందాం. కల్ట్ అంటే కల్తీ. అంటే ప్రతి ఒక్క రిలీజియన్ లేదంటే ఒక సంస్థ దానికి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. అదేవిధంగా మరి క్రైస్తవత్వానికి కూడా ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. సిద్ధాంతం అంటే ఏంటి అనంటే బేసిక్ థింగ్ ఆన్ విచ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫౌండెడ్. దాన్ని సిద్ధాంతం అంటాం. అంటే బేసిక్ ఐడియాలజీ. అంటే ఎట్లా అనంటే ఇప్పుడు క్రైస్తవ సిద్ధాంతం ఏంది? మనము ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ అంటాం కదా! లూథరన్ గానీ, మెథడిస్ట్ గానీ, సీఎస్ఐ గానీ, సో వీటినన్నిటిని ఎస్టాబ్లిష్డ్ చర్చెస్ అని అంటాం. సో తర్వాత నెక్స్ట్ చాలా తర్వాత బాప్టిస్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా దే హ్యావ్ స్పెషల్లీ ద మెథడిస్ట్, సీఎస్ఐ అండ్ లూథరన్ దే హ్యావ్ ది అపోజిల్స్ క్రీడ్. అంటే మరి అపోస్తలుల విశ్వాస ప్రమాణము అనేది ఒకటి ఉంటుంది. లేదా నిక్కేయ విశ్వాస ప్రమాణం. ఇవన్నీ కూడా ఒకటే చెప్తాయి. ఒకటే మనం చెప్తాం. ఏంది అనంటే ఐ బిలీవ్ ఇన్ ద ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. అంటే నేను తండ్రి అయిన దేవుని, కుమారుడైన దేవుని, మరి పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతున్నాను. ఆయన సిలువ పైన చేసిన కార్యాన్ని నేను నమ్ముతున్నాను. ఈయన మన కోసం ఇదంతా చేశాడు, మరణించాడు, తిరిగి లేచాడు. మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనము పెంపొందించబడి మంచిగా నడుచుకున్నట్లయితే పరలోక రాజ్యానికి వెళ్తాము, లేదంటే నరకానికి వెళ్తాము. అది క్రైస్తవ సిద్ధాంతం. అంటే మనము దేవుని సృష్టి ఎలా ఉంది, మరి దేవుడు ఇక్కడ వచ్చాడు ఈ లోకానికి, యేసుప్రభులాగా వచ్చి ఏం చేశాడు, మరి ఆయన ఆత్మ నడిపింపు ప్రకారము మనం నడుచుకోవాలి, నడుచుకోకపోతే ఏం జరుగుతుంది, ఇవన్నీ మనము నమ్ముతున్నాము అని చెప్పేసి మనం ఒప్పుకోవడం చేస్తాం. దాన్ని అది విశ్వాస ప్రమాణం అని అంటాం. కానీ బేసిక్గా దట్ ఈస్ ద డాక్ట్రిన్. సో ఇది క్రిస్టియన్ డాక్ట్రిన్. వేరే రిలీజియస్ కల్ట్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు క్రైస్తవత్వము అనే విధంగానే ఉండి యేసుప్రభు దేవుడు కాదు అని అంటారు. డిఫరెంట్ డినామినేషన్స్ వచ్చినప్పుడు మరి వాళ్ళలో ఈ డాక్ట్రిన్ అనేది చేంజ్ అయి ఉంటుంది. నోబడీ కమ్స్ అండ్ టెల్స్ యూ దట్ దిస్ ఇస్ ద డాక్ట్రిన్ వీ ఫాలో. అందరూ సేమ్ బైబిలే యూజ్ చేస్తారు, కానీ బోధ మాత్రం వేరేగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బేసిక్ ఫెయిత్ అనేది వేరేగా జరుగుతూ ఉంటుంది. సో జెహోవా విట్నెసెస్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, రీపర్స్ ఆఫ్ క్రైస్ట్, సో సైంటాలజీ, క్రిస్టియన్ సైన్స్, రిలీజియస్ కల్ట్ అనేటివి ఉన్నాయి. సో వీళ్ళందరూ ఏంటి అనేసి అంటే క్రైస్తవ సిద్ధాంతాన్ని కొంచెం ఆల్టర్ చేసేసినారు. ఎట్లా చేసేసారు అని అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, మళ్ళీ వీళ్ళందరిది ఒకటి సిద్ధాంతం అని కాదు. ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క రిలీజియస్ కల్ట్కి ఒక్కొక్క క్రైస్తవ సిద్ధాంతం. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది నరకాన్ని ఒప్పుకోరు. పరలోకం ఉంది, క్రీస్తు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తాం, దట్ ఈస్ ది ఎండ్ అని. దేర్ ఈస్ నథింగ్ లైక్ హెల్. సో దే డోంట్ బిలీవ్ ఇన్ హెల్. అది ఒకటి. ఇంకొకటి దే డోంట్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ద మెస్సయ్య. మనము యేసు ప్రభు ఆయనే మెస్సయ్య అని అంటే ఎవరైతే పంపబడతారో దేవుని వద్ద నుంచి యాజ్ అన్ ఇటర్నల్ మెసెంజర్, యాజ్ అన్ ఇటర్నల్ ప్రాఫెట్ అండ్ హూ విల్ బికమ్ ద సాక్రిఫైస్. సో హీ ఈజ్ ద మెస్సయ్య అనేసి అంటారు. సో ఆయన యేసు ప్రభు మెస్సయ్య కాదు అని చెప్పేసి అనుకుంటారు. సో అట్లాంటి వాళ్ళది కూడా అది రిలీజియస్ కల్ట్. సో జీసస్ ఈజ్ నాట్ ద మెస్సయ్య అని కొంతమంది చెప్తారు. మరి యేసు ప్రభు దేవుడే కాదు అంటారు. అది ఒక రిలీజియస్ కల్ట్. మనకు ప్రాఫెసీస్లో ఉంది, హీ ఈస్ ద ఆల్మైటీ గాడ్, ఇమాన్యుయల్, గాడ్ విత్ అస్, దానికి అర్థం. సో హీ ఈజ్ గాడ్, హీ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ద స్క్రిప్చర్స్ సే దాట్. బట్ చాలా రిలీజియస్ కల్ట్లో యేసుప్రభుని డినై చేసేటటువంటి అవి కూడా ఉంటాయి. సో యేసుప్రభుని డినై చేసిన, యేసుప్రభు మెస్సయ్య కాదు అని చెప్పిన, యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పిన, ఇంకా నరకం అనేదే లేదు బైబిల్లో, లేకపోతే నరకం అనేది మనమేం నరకానికి పోము, ఒకసారి యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకంతే, వన్స్ అండ్ ఫర్ ఆల్ అనేటివి, ఇవన్నీ కూడా రిలీజియస్ కల్ట్. అంటే దట్ ఈస్ చేంజ్ ఇన్ ద డాక్ట్రిన్ ఇట్ సెల్ఫ్. సో మనం ఏదైతే అపోస్తలుల విశ్వాస ప్రమాణము క్రమంగా చెప్తామో ఎవ్రీ సండే, మరి దీని నుంచి వైదొలిగేటటువంటి ఆలోచనలన్నింటినీ కూడా కల్ట్ అని అంటాం, లేదా రిలీజియస్ కల్ట్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ అకల్ట్ అంటే ఏంటి అని, అకల్ట్ ప్రాక్టీసెస్ లేదా అకల్ట్ అంటే ఏంటి అని అంటే ఎక్కడెక్కడైతే అది విచ్ క్రాఫ్ట్ కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇంకా మరి ఆస్ట్రాలజీ కావచ్చు, రకరకాలైనటువంటి మరి మీడియమ్స్ ఉంటాయి కదా. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రాఫెసీస్, ప్రెడిక్షన్స్, మరి ఇట్లాంటివన్నీ కూడా ఈవిల్ స్పిరిట్స్ హెల్ప్తో చేస్తారు. దాన్ని అకల్ట్ అని అంటారు. సో ఈ ఈవిల్ స్పిరిట్స్ అనేటివి ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాయి అకల్ట్ ప్రాక్టీసెస్లో అని అంటే, మరి ఒక మనిషి మీడియంగా అంటే ఒక మధ్యవర్తిగా మరి ఆ మనిషి ఉంటాడు, హూ విల్ బి కాంటాక్టింగ్ ద ఈవిల్ స్పిరిట్స్. సో ఈవిల్ స్పిరిట్స్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకంటూ ఒక జాబ్, మనం ఇంతకుముందు విల్లింగ్ స్పిరిట్స్ అని చూసినాం కదా, స్లేవ్ స్పిరిట్స్, విల్లింగ్ స్పిరిట్స్, అకల్ట్ ప్రాక్టీసెస్లో పార్టిసిపేట్ చేసే స్పిరిట్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే
వచ్చి చెప్పిన పని చేస్తారు. అందుకే వశీకరణము ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ మనిషి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, మరి ఆ మనిషిని ఈ ఈవిల్ స్పిరిట్ పోయేసి ఎట్లా ట్రబుల్ చేయాలి, సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. దే విల్ క్రియేట్ సంథింగ్, అంటే ఆ ఈవిల్ స్పిరిట్స్ని డిఫరెంట్ మెటీరియల్స్లో బంధించడం అనేది జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు మేక్ ద ఈవిల్ స్పిరిట్ ఎంటర్ దాట్ పర్సన్. సో అది తాయితుల రూపంలో కావచ్చు, దారాల రూపంలో కావచ్చు, మరి కాయిన్స్ లేదా చామ్స్ అంటారు కదా, చామ్స్, డ్రీమ్ క్యాచర్స్, మరి ఈకలు, ఫెదర్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫెదర్స్, ఈవెన్ నెమలి ఈకలైనా లేదా బర్డ్స్ ఈకలైనా, మరి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్, మరి కాయిన్స్, లాకెట్స్, చైన్లలో, మరి మెడలో వేసుకునే లాకెట్స్ లేదా మెడలో వేసుకునే పిలో లాంటి సబ్స్టెన్సెస్ని కూడా చూస్తుంటారు. ఏ రిలీజియస్ పర్సన్ అయినా, అంటే అది ఏ పర్సన్ అయినా, ఏ రిలీజియన్కి చెందినా కూడా అకల్ట్ ప్రాక్టీసెస్ అనేటివి డిఫరెంట్ కల్చర్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ రిలీజియస్లో త్రూ అవుట్ ద వరల్డ్ జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే దే విల్ ఇన్వైట్ ద ఈవిల్ స్పిరిట్స్ అండ్ ఆ స్లేవ్ స్పిరిట్స్ని లేదా ఆ విల్లింగ్ స్పిరిట్స్ని వాళ్ళు బంధించి ఇతర మనుషులకి డిఫరెంట్ మెటీరియల్స్ ద్వారా వాళ్ళ లోపలికి పంపించాలా అన్నటువంటి ప్రయత్నం చేయడం. ఇది సక్సెస్ అవుతుందా? నెంబర్ 1 అవ్వచ్చు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి అవ్వచ్చు. అంటే ఎవరైతే దేవుని చేత మరి ముద్రించబడలేదో, దేవుని ప్రొటెక్షన్లో లేరో వాళ్ళకి పని చేయొచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, దీనివల్ల మరి చేపిచ్చే వాళ్ళకి కానీ, చేసే వాళ్ళకి కానీ ఏదైనా ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఉంది. వాళ్ళు అందులో నుంచి డెలివరెన్స్ అనేది వాళ్ళకి రాదు. సో జీవితాంతం వాళ్ళు మరి ఆ స్పిరిట్స్కి స్లేవ్స్ లాగా, అంటే దే హ్యావ్ ట్రేడెడ్ దేర్ సోల్. So there is nothing like redemption for them unless God has to be willing and out of his own power, his own grace, he should deliver them. Otherwise ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి there is no deliverance. How do they do it? సో అది ఏదైనా కూడా ప్రాక్టీస్ ఎలా చేసినా కూడా డిఫరెంట్ మెటీరియల్స్ని యూజ్ చేసి మనుషుల్లోకి పంపించడం. విల్ దిస్ వర్క్అవుట్? కండిషనల్. సో ఇఫ్ ద పర్సన్ ఈజ్ నాట్ కవర్డ్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, సర్టన్లీ ఇట్ మైట్ వర్క్అవుట్. దానివల్ల మరి ఏదైనా ప్రమాదం ఉందా? ఎవరికి? విక్టిమ్స్కి, పర్ఫార్మర్స్కి, ఇద్దరికి ప్రమాదం ఉందా? ఖచ్చితంగా ఉంది. మరి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, విక్టిమ్ అంటేనే ఇంకా వాళ్ళకి దేవుని ప్రొటెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు మరి విక్టిమైజ్ అయిపోయినారు అనేది ఒక అండర్స్టాండింగ్. వాళ్ళు విక్టిమైజ్ అయిపోయినప్పుడు మరి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండకపోవడం. లేదు అనేసి అంటే వాళ్ళకి డ్యువల్ మైండెడ్నెస్ ఉండడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండడం, లేదా ఒక్కొక్కసారి ఒకటి బాగా ఈవిల్గా బిహేవ్ చేయడము, లేదు అని అంటే వాళ్ళకి అగెయిన్స్ట్ దేర్ విల్, వాళ్ళకి ఎంత ఇష్టం లేకపోయినా కూడా మరి వాళ్ళని ఏ విధంగా వశపరుచుకున్నారో ఆ థింగ్స్ అనేటివి చేయడం. సో ఆల్ దీస్ థింగ్స్ అలా విక్టిమ్స్ అవుతారు. మరి పర్ఫార్మర్స్కి ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది? దే డోంట్ హ్యావ్ ఎనీ డెలివరెన్స్ ఎట్ ఆల్. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తప్పించుకునే అవకాశమే లేదు. బికాస్ దే హ్యావ్ ట్రేడెడ్ దర్ సోల్. వాళ్ళ సోల్ని, అంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు అమ్మేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ లేదు, ఎటువంటి డెలివరెన్స్ లేదు. ఒకవేళ వాళ్ళు అందులో నుంచి బయటికి రావాలి అని ప్రయత్నం చేస్తే ఆ ఈవిల్ స్పిరిట్సే వాళ్ళని చంపేస్తాయి. ఎందుకంటే వాళ్ళ సోల్ పైన ఈవిల్ స్పిరిట్స్ అధికారం తీసుకుని ఉన్నాయి కాబట్టి. సో అది అకల్ట్ ప్రాక్టీసెస్ అని అంటే. సో అకల్ట్ ప్రాక్టీసెస్ అసలు ఎందుకు చేస్తారంటే హ్యూమన్ డిజైర్స్. మనకు కావాల్సింది కావాలి అంతే. అది ఎలాగైనా దాన్ని సాధించాలి. అది ఒక మనిషి అయినా లేకపోతే ధనమైనా, చాలా మట్టుకు జరిగేది రెండు విషయాలకి. ప్రైమరీగా ఒకటే విషయం చెప్పాలనంటే ఏంటంటే ధన. సో ధనాపేక్ష అని అంటే లవ్ ఫర్ మనీ, పవర్, పొజిషన్, కంట్రోల్. సో ఇట్లాంటి కంట్రోల్ ఫ్రీక్స్ ఉంటారు. వై డూ యూ వాంట్ కంట్రోల్ ఆన్ ఎ పర్సన్? ఒక మనిషి పైన నీ కంట్రోల్ ఎందుకు కావాలి? బికాజ్ యూ వాంట్ టు యూజ్ దర్ రిసోర్సెస్. అందుకే కదా కంట్రోల్ కావాలి. లేకపోతే ఆ మనిషి ఎట్లుంటే మనకెందుకు? ఈవెన్ అది హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, ఎవరైనా సరే, వాట్ నీడ్ ఈస్ దేర్ టు ప్లీజ్ దెమ్. మనం దేవునికి ప్లీజింగ్గా నడుచుకోవాలి, మనుషులకి ప్లీజింగ్గా కాదు. మనల్నిగా యాక్సెప్ట్ చేసినప్పుడు మనల్ని ఇష్టపడతారు, కరెక్ట్ విధంగా ఇష్టపడతారు. ఒకళ్ళు మనల్ని ఇష్టపడాలి అని చెప్పేసి మనం we don't have to change. So the one who loves us will love us the way we are. మరి కంట్రోల్ ఎందుకు కావాలి? Why do you want control? To make the other person do whatever you want, provide for you, take authority on their property, take authority on their money, and you want to exercise control on them, make them love you, make them be with you. ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి, వాళ్ళు చెప్పినట్టు చేయాలని, వాళ్ళు అనుకున్నట్టు చేయాలని, వాళ్ళ ఆస్తుల కోసం కానీ, ఇవన్నిటి కారణంగా చేతబళ్ళు లేకపోతే ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయో అన్నీ ఒకటే. సో ఇట్లాంటివన్నీ ఒకళ్ళు ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. దీనిలో జరగకూడని లెవెల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయా, చేయకూడని లెవెల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయా? ఎస్. సో ద మోర్ యూ డూ ఇట్, దెర్స్ అ మోర్ డిమాండ్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ పేయింగ్ మనీ and making somebody do the occult
ప్రాక్టీసెస్. కానీ ఇందులో చాలా ఘోరమైనటువంటి విషయాలన్నీ ఉంటాయి. బ్లడ్ సాక్రిఫైసెస్. ఆ బ్లడ్ సాక్రిఫైస్ అనేటిది మరి అది డిఫరెంట్ యానిమల్స్ని చూస్ చేసుకుంటారు. డిపెండ్స్. సో డిఫరెంట్ యానిమల్ సాక్రిఫైసెస్ అనేటివి చేస్తారు. దెర్ ఆర్ హ్యూమన్ సాక్రిఫైసెస్, దెర్ ఆర్ చైల్డ్ సాక్రిఫైసెస్. సో అంటే చిన్నపిల్లల్ని బలి ఇవ్వటం, బలి అర్పణ అనేది ఉంది. బలి అర్పణ, రక్త ప్రోక్షణ. ఎందుకనంటే సైతాన్ ఎప్పుడు కూడా దేవుణ్ణి మిమిక్ చేస్తూ ఉంటాడు, అంటే దేవుణ్ణి ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. సో ఇమిటేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి మరి దేవుడు డెలివరెన్స్కి ఏమిచ్చాడు, లేకపోతే మనల్ని వెళ్ళపెట్టి కొనడానికి ఏం దారిపోసాడు? రక్తం. సో దట్ ఈస్ వాట్ కదా ఫస్ట్ కోవెనెంట్, సెకండ్ కోవెనెంట్ అని అంటే ఏంటి? ఇట్ ఇస్ సాక్రిఫైస్. సో ఈ సాక్రిఫైస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దే విల్ బీ డూయింగ్ ఆల్ ద సాక్రిఫైసెస్. అండ్ అంతేకాదు మరి దేవుడు రక్తంని తినద్దు అని చెప్పాడు కదా. సో యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ ఈటింగ్ నాన్ వెజ్ ఏంటి? నాన్ వెజిటేరియన్ ఫుడ్లో విటమిన్ B12 ఉంటుంది, విచ్ అదర్వైజ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ ఎనీ అదర్ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్. మరి వెజిటేరియన్స్ ఎట్లా బతుకుతూ ఉన్నారు అనేసి అంటే వాళ్ళకి ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి. ఫార్టిఫైడ్ అంటే యాడెడ్ అనమాట, అంటే ఏదైనా మినరల్స్ని ఐసోలేట్ చేసి దాన్ని ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారు ఫుడ్లో, దాన్ని ఫార్టిఫికేషన్ అని అంటారు. సో ఇట్లాంటి ఫార్టిఫైడ్ ఫుడ్స్ అనేటివి తినడం వల్ల మరి బ్లడ్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. విటమిన్ B12 ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే రక్తం ప్రొడక్షన్ కావడానికి ఇంపార్టెంట్. సో ఎవ్రీ 120 డేస్కి మనకు బ్లడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బాడీలో. సో అట్లా బ్లడ్ ప్రొడక్షన్కి మనకు కొన్ని ఒక 4 ఇంపార్టెంట్ పదార్థాలు కావాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, అండ్ దెన్ ఫర్ ఇట్స్ అబ్జార్ప్షన్ కాల్షియం అండ్ జింక్. సో ఈయన ఎక్కడి నుంచి సోర్సెస్ వస్తాయి అంటే ఫుడ్లో నుంచి. సో ఫుడ్లో అన్ని దగ్గర దొరకదు కదా. సో విటమిన్ B12 ఇస్ అవైలబుల్ ఇన్ మీట్. అందుకనేసే మనకు బైబిల్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు దేవుడు తరోగా కడగాలని చెప్పినాడు. ఎటుపడితే అట్లా అడ్డదిడ్డంగా వండుకోమని చెప్పలేదు కదా. సో థరోగా వాష్ చేసి క్లీన్గా తినాలి అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీట్ని ఎక్స్క్లూడ్ చేస్తే కొన్ని షాప్స్లో మరి షేర్వాలు అవి ఇవి అమ్మే షాప్స్లో రక్తం కూడా దొరుకుతుంది. సో కూర వండి అమ్మేస్తూ ఉంటారు షేర్వాలాగా. అయితే ఈ రక్తంని ఎందుకు తినకూడదు, ఎందుకు తినద్దు అని అన్నాడు దేవుడు బైబిల్లో? ఎందుకు? వై? దెర్ మస్ట్ బి అ రీజన్ కదా. ప్రతిదీ దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్లో కానీ, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్లో కానీ, మ్యారేజ్ వయలేషన్స్ లేకపోతే 10 కమాండ్మెంట్స్ వయలేషన్స్, ఒక్కొక్క కమాండ్మెంట్కి కానీ ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. వై గాడ్ సెడ్ నాట్ టు డూ దాట్ అనే దానికి ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజన్. అలాగే బ్లడ్ తినద్దు అన్నాడు. ఎందుకు? వై? దేవుడు ఎందుకు తినద్దు అన్నాడంటే బ్లడ్ ఈజ్ అ డ్రగ్ అకార్డింగ్ టు FDA. సో మరి బ్లడ్ ఈజ్ అ డ్రగ్. హౌ? బికాస్ ఇట్ ఈస్ అడిక్టివ్. డ్రగ్ ఉండే ప్రాపర్టీ ఏంటి అనేసి అంటే ఇట్ ఈస్ అడిక్టివ్. సో రక్తం తిన్న తర్వాత దే వాంట్ టు ఈట్ ఇట్ మోర్ అండ్ మోర్. దానివల్ల ప్రాబ్లం ఏంటి అనేసి అంటే మరి ఈ రక్తం కానీ లేకపోతే హ్యూమన్ మాంసము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇట్లాంటివి తిన్నప్పుడు మనిషిలో కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రోటీన్స్ ప్రయన్స్గా మారుతాయి. సో ఇవన్నీ కొన్ని సైంటిఫిక్ టర్మ్స్, బట్ ఇన్ షార్ట్ కామన్ లాంగ్వేజ్లో మరి కొన్ని సెల్స్, కొన్ని కణాలు అనేటివి వాటి కాన్ఫిగరేషన్ చేంజ్ అయిపోతుంది. అండ్ ఒకటి చేసిన తర్వాత దే కెన్ నెవర్ గో బ్యాక్ టు నార్మల్. అట్లాంటి సైంటిఫిక్ చేంజెస్ అనేటివి జరుగుతాయి అన్నట్టు. సో వాళ్ళు ఏదైతే మరి చేస్తారో దే కెనాట్ గో బ్యాక్ టు దర్ నార్మల్ స్టేట్. అందుకనేసి డ్రగ్స్ ఆర్ వెరీ అడిక్టివ్. యూ డోంట్ ఫైండ్ ఎనీ డెలివరెన్స్. అన్లెస్ దెర్ ఈస్ డివైన్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ and somebody prays and God will have mercy and delivers them, there is no way that a person can be delivered from any drug abuse. సో అట్లాంటి ఒక స్టేట్ని క్రియేట్ చేస్తాయి మనుషుల్లో. సో దెర్ ఆర్ మెనీ సైంటిఫిక్ రీజన్స్ వై గాడ్ ఆస్క్స్ నాట్ టు డూ సర్టన్ థింగ్స్. అలాగా ఈ అకల్ట్ ప్రాక్టీసెస్లో ఏంటి అని అంటే దే డిమాండ్ అ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ఈటింగ్ వాట్ ఈస్ ఫర్బిడెన్ టు ఈట్. అంటే వాట్ గాడ్ హ్యాస్ ఆస్క్డ్ నాట్ టు డూ this, not to do that, not to eat this, not to eat that. సో ఇట్లాంటివన్నీ కూడా దే డిమాండ్ దట్ దోస్ ప్రాక్టీసెస్ మైట్ బీ డన్. ఎందుకు? సేమ్ హవ్వని ఎట్లయితే మరి ట్రెస్పాస్ చేసేదానికి సైతాను పూనుకున్నాడో అదేవిధంగా మనుషుల్ని మరి తప్పుత్రోవ పట్టించేదానికి ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా డిసొబీడియన్స్. పాపము అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము అని ఉంది బైబిల్లో. సో ఏవైతే దేవుడు ఇన్స్ట్రక్ట్ చేసి ఇలా చెయ్యొద్దు, ఇలా ఉండొద్దు అని ఏదైతే చెప్పాడో అవన్నీ చేయించడమే అకల్ట్ ప్రాక్టీసెస్. ఎందుకు అని అంటే వన్స్ యూ డూ ఇట్ మనం ఇంకా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ డెలివరెన్స్. అందుకని కొన్ని ప్రాక్టీసెస్ని చేయకుండా ఉంటే మంచిది అట్లాంటివి. సో మనుషులకి ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎందుకు? లెట్ లైఫ్ బి అన్ప్రెడిక్టబుల్. ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే. ఎవ్రీ డే లెట్ ఇట్ బి ఎక్సైటింగ్. ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంజాయింగ్ ఇట్ దాట్ వే ఆర్ డీలింగ్ ఇట్ విత్ దాట్ వే, మనుషులకి ముందుగా ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలి. వై?
టు హ్యావ్ కంట్రోల్ అగైన్. ముందుగా ఏం జరుగుతుందో తెలిస్తే దే కెన్ ఎక్సర్సైజ్ కంట్రోల్, దే కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్. వై కంట్రోల్? బికాస్ దే వాంట్ టు బీ గాడ్స్. అంతే, అంత వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, అంత వాళ్ళ అనుకున్నట్టుగా జరగాలి అని. అంటే ఇదే కదా మరి, అంటే హవ్వ కూడా ఆలోచన చేసింది ఏమని, అరే మంచి చెడ్డ జ్ఞానం దొరుకుతుందా, ఇంత రమ్యంగా ఉంది కూడా, సరే తిందాం అని ఆమె ఆలోచన థాట్ ప్రాసెసింగ్ చేసుకొని తినింది. అదేవిధంగా ఇక్కడ కూడా, వై డూ యూ వాంట్ టు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో? ఆల్ ది వరీస్ ఆర్ అబౌట్ టుమారో. అందుకే దేవుడు అంటాడు, టుమారో హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ వరీస్. రేపటి దినంకి దానికే దాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వు రేపటి దినం గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఈరోజు దినంలో సంతోషంగా ఉండు, ఈరోజు దినంలో సమాధానంగా ఉండు. సో అట్లాంటిది వాట్ ఇఫ్ మనం ఎట్లు బ్రతకాలి? వాట్ ఇఫ్ టుడే ఈజ్ ద లాస్ట్ డే? అప్పుడు గుర్తొస్తాయి మన ప్రయారిటీస్, మనకు గుర్తొస్తాయి, మన తప్పులు మనకు గుర్తొస్తాయి, మనం ఏం చేయాలో తెలుస్తుంది, అన్నీ అర్థమవుతాయి. వాట్ ఇఫ్ టుడే ఈజ్ ద లాస్ట్ డే? వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ టు సీ టుమారో? రేపు ఉదయం నేను చూస్తానో చూడనో అని అన్నప్పుడు ఈరోజు ఏం చేయాలో మనకు అర్థమవుతుంది, ఈ రోజుని ఎలా ముగించాలి అనేది మనకు అర్థమవుతుంది. సో బై ద టైమ్ వీ గో టు బెడ్ అండ్ వీ నీల్ డౌన్ అండ్ ప్రే, లేదా దేవునికి దండం పెట్టుకునేటప్పుడు మనం we thank God for everything, and we have to sleep with that peace that okay, today's work is done, Lord I surrender myself to you. సో ఇవన్నీ కూడా మనకి ప్రార్థనల రూపంలో ఉంటాయి. అందుకే దావీదు కూడా అంటాడు కదా, బైబిల్లో వాక్యం ఉంది, టీచ్ మీ టు నంబర్ మై డేస్ అని, నా దినములు లెక్క పెట్టుకొనుట నాకు నేర్పుము అని. ఎందుకు అన్నట్టు అంటే లీవ్ అబౌట్ ద ఫ్యూచర్. సో టుడే, వాట్ ఇఫ్ టుడే ఈజ్ మై లాస్ట్ డే అని చెప్పి మనం బ్రతుకుతూ ఉండాలి. వీ హ్యావ్ సీన్ అబౌట్ వాట్ కల్ట్ ఈస్. కల్ట్ అని అంటే రిలీజియస్లో కల్తీ అని అంటే డాక్ట్రిన్, ఏదైతే సిద్ధాంతం ఉంటుందో దాన్ని మార్చి చెప్పేసేయడము, మార్చి ఇతరులకి నమ్మించడము, ఇదంతా కూడా రిలీజియస్ కల్ట్ అని అంటాం వీటిని. నెక్స్ట్ ఏంటి? అకల్ట్. అకల్ట్ అని అంటే చేయకూడని పనులు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ ఈవిల్ స్పిరిట్స్ హెల్ప్తో చేయడము అకల్ట్ ప్రాక్టీసెస్. సో ఒక మనిషి మీద కంట్రోల్ తీసుకోవడం, లేదా సిచ్యువేషన్ పైన కంట్రోల్ తీసుకోవడం, అనుకున్నదంతా కూడా జరగాలి, అనుకున్న దాంట్లో సక్సెస్ఫుల్. ఎలా సక్సెస్ఫుల్? మనీ, మెటీరియల్. సో మెటీరియలిస్టిక్ సక్సెస్ ఇన్ మనీ. సో ఇదంతా కూడా చేయడం అకల్ట్ ప్రాక్టీసెస్ అని అంటారు. వేర్ దేర్ ఆర్ ప్రాక్టీసెస్ విచ్ గాడ్ హ్యాడ్ ఫర్బిడెన్. అబ్రహాముకు కూడా దేవుడు మరి ఇస్సాకుని బలి ఇమ్మని చెప్తాడు. ఎందుకు? ఆ టైంలో ఉన్న పేగన్ కల్చర్లో దేర్ వర్ చైల్డ్ సాక్రిఫైసెస్. అట్లాంటి టైంలో అబ్రహాంని పిలిచి ఇస్సాకుని బలి ఇవ్వమని ఎందుకు చెప్పాడు అని అంటే, అందుకే అంటే టు టెస్ట్ హెమ్ యాజ్ వెల్ యాజ్ అబ్రహాముని తీసుకొని పోయి అక్కడ ఆల్టర్ దగ్గర వచ్చినప్పుడు ఆయన ఫెయిత్కి టెస్ట్ అయ్యింది. తర్వాత దేవుడు అని చెప్తాడు, ఐ హేట్ చైల్డ్ సాక్రిఫైసెస్. అండ్ దెన్ తర్వాత అబ్రహాం వెళ్ళి హీ పాసెస్ ఎ డిక్రీ అని అంటే ఆయన ఒక లా అనేది పెడతాడు, నో మోర్ చైల్డ్ సాక్రిఫైసెస్ అని. సో అట్లాంటి కల్చర్ ఉంది. అండ్ నోవాహ దినంలలో కూడా చాలా హ్యూమన్ సాక్రిఫైసెస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మోషే టైంలో కూడా ఉన్నాయి. సో అందుకే కోపం వచ్చి మోషే మరి పలకలు విసిరి కొట్టడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా కల్ట్ అండ్ అకల్ట్. కల్ట్ అని అంటే దట్ ఈస్ అ చేంజ్ ఇన్ ద డాక్ట్రిన్. అకల్ట్ అని అంటే విచ్ డిమాండ్స్ ద ప్రాక్టీసెస్ విచ్ గాడ్ హ్యాడ్ ఫర్బిడెన్, అండ్ దీస్ ప్రాక్టీసెస్ ఇన్వాల్వ్ ఈవిల్ స్పిరిట్స్. సో మొత్తం మీడియమ్స్, ఈవిల్ స్పిరిట్స్ వీళ్ళందరినీ కూడా మరి పిలిచి వాళ్ళ వాయిస్లో మాట్లాడమని చెప్పడము. కాంటాక్టింగ్ ద డెడ్. దేవుడు ఇంకొకటి ఫర్బిడ్ చేసినాడు ఒకటి ప్రాక్టీసెస్లో, కాంటాక్టింగ్ ద డెడ్. సౌలు ఏం చేశాడు? ఆయన ఫ్యూచర్ ఏందో ఆయనకు తెలియదు, ప్రాఫిట్స్ రావట్లేదు. సో ఆయన డీథ్రోన్ అయిపోతాడని ఆయనకు తెలిసిపోయింది. ఏంది నా ఫేట్, అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలని ఎక్కడికి వెళ్ళాడు? విచ్ దగ్గరికి వెళ్ళాడు. రమ్మని చెప్పు, శామ్యుయల్ స్పిరిట్ని రమ్మని చెప్పని. కానీ అక్కడికి శామ్యుయల్ స్పిరిట్ వచ్చింది కాదు. ద బైబిల్ ఈస్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ దాట్. ఇట్ ఈస్ శామ్యుయల్స్ ఫెమిలియర్ స్పిరిట్. కింగ్ సౌల్ ఎవరు అంటే డేవిడ్ కంటే ముందున్నటువంటి రాజు, అండ్ హీ ఈస్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో కింగ్ సౌల్ ఏం చేశాడు? దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడిని ఒబే చేయలేదు. అంటే హిజ్ అల్టిమేట్ సిన్ వాస్ హీ డిడ్ంట్ ఒబే గాడ్. ఒకటి చెప్పుంటాడు ఒక కింగ్డమ్ గురించి, మరి వీళ్ళతో ఇలా డీల్ చేయని, ఆయన ఒబే చేయలేదు. ఒబే చేయకపోయేసరికి ఒబే చేయకుండా ఉండడం కాకుండా మరి సౌలు కూడా ఇట్లా చేస్తూ ఉంటేనే దేవుని వద్ద నుంచి ఒక అపవిత్రాత్మ వచ్చును అనేది ఉంది మళ్ళీ. సో అట్ గాడ్స్ కమాండ్ అంటే దేవుడు కొన్నిసార్లు హీ విల్ లీవ్ పీపుల్, ద లార్డ్ కరెక్ట్స్ దోస్ హూమ్ హీ లవ్స్. So if the Lord doesn't love, he will leave you to yourself. He will not care whatever happens to you, and he will even surrender you to the demons. He can do anything. సౌల్ని చూసినట్లయితే ఏం చేస్తాడు? ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దేవుని స్పిరిట్ ఆయన వద్ద నుంచి వెళ్ళిపోగానే మరి దేవుని ఆత్మ ఆయన్ని విడిచిపెట్టేసిన తర్వాత ఆయనకి ఏం జరుగుతుంది తెలియదు. సో అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఒక విచ్ దగ్గరికి వెళ్ళాడు. విచ్ దగ్గరికి వెళ్ళి నేను ఒక మనిషి పేరు చెప్తాను, ఆమె ఆయన్ని రప్పించు అని అంటాడు. ఆమె మరి కింగ్ సాల్ ఈ
నగరంలో ఉండేటటువంటి విచెస్ అందరినీ చంపించేశాడు, మరి నువ్వేమో ఇట్లా చెప్తున్నావు అని అంటే, నీకు దీనివల్ల ఏం కాదు, దేవుడు నిన్ను శిక్ష చెయ్యడు, నువ్వు పిలువు అని అంటే అవంటది, ఐ సీ గాడ్స్ అసెండింగ్ ఫ్రమ్ ది ఎర్త్ అని. సీ హూ ఆర్ దీస్ గాడ్స్? దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ కదా. మరి హూ ఆర్ దీస్ గాడ్స్ హూ ఆర్ అసెండింగ్ ఫ్రమ్ ది ఎర్త్, నాట్ ఫ్రమ్ ద హెవెన్, descending from the heaven, ascending from the earth. So who are these gods? Evil spirits. So these are evil spirits and the familiar spirits. So like familiar spirits, they mimic the person kabatti. So one such familiar spirit who came up has mimicked whom? Samuel, prophet Samuel. So నాతో నీకేం పని ఇప్పుడు, దేవుని ఆత్మ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనేసి అంటే, మరి కాదు నా ఫేట్ ఏమవుతుంది అని అంటే, రేపు నువ్వు చచ్చిపోతావు అని అంటాడు. సో అది ఇన్ షార్ట్. సో అట్లాగా జరుగుతుంది. అంటే అదేవిధంగా వారిలో సౌలు చచ్చిపోతాడు, ఆయన కత్తి మీద ఆయన పడి చచ్చిపోతాడు. ఇంకా కొన్ని ప్రాణాలతో కొట్టుకుంటా అంటే పక్కన పిలిచి చంపేసేయి, నేను భరించలేకపోతున్నాను అని అంటే చంపేస్తాడు. సో ఇట్లా ఇది సౌల్కి జరిగినటువంటి ఇన్సిడెంట్. సో ఈ ఫ్యామిలియర్ స్పిరిట్స్ అనేవాళ్ళు దే మిమిక్ ది పర్సన్. అందుకనేసి ఈ అకల్ట్ ప్రాక్టీసెస్లో ఎవరైతే వెళ్ళి చనిపోయిన వాళ్ళ లవ్డ్ వన్స్ని చూడాలి అని చెప్పేసి అడుగుతారు కదా, మా బావని చూడాలి, మా నాన్నని చూడాలి, మా అమ్మని చూడాలి, సో ఆల్ దీస్ థింగ్స్. సో ఇట్లాంటి డెడ్ పీపుల్ని కన్సల్ట్ చేయడానికి వెళ్ళేవాళ్ళు హూ ఆర్ దే గోయింగ్ టు ఎన్కౌంటర్? ఎవరిని చూస్తారు వాళ్ళు? సో వాళ్ళ రూపంలో ఎవరినైనా చూసినా, ఒక గాలి, ఒక ఫాగ్ రూపంలో, వాళ్ళ రూపంలో ఎవరినైనా చూసినా, లేదా వాళ్ళ హ్యాండ్ రైటింగ్లో ఎవరైనా వచ్చి వాళ్ళ పేరు రాసినా, లేదా వాళ్ళ వాయిస్లో ఎవరైనా మాట్లాడినా, ఆల్ దీస్ ఆర్ అకల్ట్ థింగ్స్, ఆల్ దీస్ ఆర్ డన్ బై ద ఈవిల్ స్పిరిట్స్. అండ్ ఇంకా అకల్ట్ ప్రాక్టీసెస్లో కూడా ఈ స్పిరిట్ గేమ్స్ అనేవి ఉన్నాయి. స్పిరిట్ గేమ్స్ అని ఇప్పుడు సెల్ ఫోన్లలో, యాప్స్లలో, ఇట్లాంటి వాటిలలో కూడా చాలా వచ్చేసినాయి. స్పిరిట్ గేమ్స్ అనేటివి ఎవరు ఆడతారు అని అంటే అదొక ఫన్ అనుకొని ఆడతారు చాలామంది. సో ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ అ బోర్డ్, టాకింగ్ బోర్డ్ అని అంటారు దాన్ని. సో దాన్ని మీనింగ్ కానీ ఆరిజిన్స్ కానీ ఎట్లా ఉన్నా కూడా దాన్ని ఇంటర్ప్రిటేషన్ లైక్ ఇట్ మీన్స్ ఎస్ అని. సో ఇట్ ఈస్ స్పెల్డ్ యాజ్ OUIJA బట్ ప్రొనౌన్స్డ్ యాజ్ వీజా. సో వీజా బోర్డ్ అని అంటారు. సో ఈ బోర్డులో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నంబర్స్ ఉంటాయి, అండ్ ఒక కాయిన్ని ప్లేస్ చేసి క్యాండిల్ పెట్టి మరి చీకటి రూమ్లోనో ఎట్లానో. సో దీని స్పిరిట్ గేమ్ అని చిన్నప్పుడు స్కూల్స్లో కూడా ఎక్కువ వింటాం మనం కూడా. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీసింగ్ ఆర్ ఇన్వైటింగ్ ద ఈవిల్ స్పిరిట్స్, మేబీ ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఫర్ చిల్డ్రన్ టు సీ సంథింగ్ హ్యాపెనింగ్ ఓవర్ దర్. సో ఇది మరి కాయిన్ మూవ్ అవుతుంది, లేకపోతే మరి స్పిరిట్ వచ్చింది, అది ఇది అనేసి అనుకోవడము. అంటే చిన్నపిల్లల్లో చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉండొచ్చు, మరి ఎవరెవరైతే దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అంటే ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ ఇఫ్ సంబడి హ్యాస్ గాట్ టు ఎక్స్పీరియన్స్ దాట్. బట్ అంటే ఒకవేళ కనుక ఇనిషియల్గా మరి అట్లాంటి పిల్లలందరికీ ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్. సో ప్రతిదీ ఇదేంటి అదేంటి అని ప్రెడిక్షన్స్ అడిగి ముందుగా ఏదైనా చెప్పి ఇట్లాంటివన్నిట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత దోస్ స్పిరిట్స్ హ్యావ్ నెవర్ లెఫ్ట్ దిస్ చిల్డ్రన్. సో ఎప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి మరి ఆ స్పిరిట్స్కి ఎట్లా కావాలో అట్లా వాళ్ళ లైఫ్తో డీల్ చేసుకుంటా, మరి వాళ్ళని పీడించుకుంటా, ఇట్లాగా సూసైడ్స్ కూడా చేసుకొని చనిపోయినటువంటి కేసెస్ అనేటివి ఉన్నాయి మోస్ట్లీ. అందుకనేసి ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అకల్ట్ ప్రాక్టీసెస్. ఎందుకంటే మనుషులకి నెమ్మది లేకుండా అయిపోతుంది. సో వాట్ ఎవర్ వి సో వి రీప్ అని ఉంది వాక్యంలో. కాబట్టి ఏది విత్తే అదే వస్తారు. ఎవరైతే చేపిస్తారో వాళ్ళే ఎఫెక్ట్స్ని, అది బెనిఫిట్స్ కాదు, అది వాళ్ళు ఏ బెనిఫిట్ కోసం చేపిస్తారో కానీ బెనిఫిట్ రాకపోవడంతో దాన్ని నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు మనుషులు. సో వాట్ ఎవర్ ది ఐడియాలజీ ఈస్ హార్మింగ్ ది అదర్ పర్సన్, దే దెమ్సెల్ఫ్ విల్ ఫాలో ఇన్ టు ఇట్. సో అట్లాంటి థింగ్స్ అన్నీ కూడా మనం ఏది వెతుతామో అదే కోస్తాం అన్నట్టు జరుగుతూ ఉంటుంది. ఒకళ్ళని నాశనం చేయాలి అని అనుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు. ఒకళ్ళలోకి ఈవిల్ స్పిరిట్ పంపించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలి అని అనుకుంటే వాళ్ళే మరి నిలకడలేని మనుషులుగా అయిపోయేసి మరి వాళ్ళకి రెడెంప్షనే లేకుండా నాశనం అయిపోతారు. సో అట్లాంటి వాక్యాలన్నీ దేవుడు వాళ్ళని చాలా పదింతలుగా డీల్ చేస్తాడు, దేవుడు వాళ్ళని చాలా కఠినంగా శిక్ష చేస్తాడు అని వాక్యం చెప్తుంది. సో అట్లాంటివి వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది. బికాస్ ఆల్ ది అకల్ట్ ప్రాక్టీసెస్ విల్ ఇన్వాల్వ్ ఈవిల్ స్పిరిట్స్. అది ఎట్లా పర్ఫామ్ చేసినా, అది ఏ రూపంలో ఏ విధంగా మరి ఎట్లా చేసినా కూడా మరి డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉండొచ్చు. ఫ్యామిలీ కన్సెంట్ అంటారు, లేకపోతే పేర్లు రాసి భూమిలో పెట్టడం అంటారు. ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ యూ డూ, ఇట్ ఈస్ ఆల్ ద నాన్ సెన్స్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ హియర్ ఇన్ ఆల్ ది అకల్ట్ ప్రాక్టీసెస్. అవన్నీ కూడా ఈవిల్ స్పిరిట్స్ హెల్ప్తో చేయడం అనేది జరుగుతుంది. దానికి రెడెంప్షన్ అంటే దానికి విడుదల అనేది లేదు చేయించేవారికి చేసేవారికి.
సో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ మీద పని చేస్తుంది చేయదు అనేది డిపెండ్స్. సో ఒకవేళ దేవుని బిడ్డలైతే నథింగ్ విల్ హ్యాపెన్. అందుకని ఆ మార్క్ 17th చాప్టర్లో ఉండేటటువంటి దీవెనలు అంటే ఇఫ్ దే ఈట్ ఎనీథింగ్ పాయిజనస్, ఇఫ్ దే దే క్రష్ ద స్కార్పియన్స్, దే క్రష్ ద సర్పెంట్స్ అండర్ దే ఫీట్ అని ఉంటుంది కదా. సో ఆ వాక్యం ఏంటి అంటే ఇదే, దట్ ఏది చేసినా కూడా వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉంటారు, దేవుని చేత ముద్రించబడి ఉంటారు, కాబట్టి వాళ్ళపైన పని చేయరు అనేది అర్థం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కల్ట్ అండ్ అకల్ట్.